యెషయా గ్రంథం 12:3, కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుంచి నీళ్లు చేదుకుందురు. హల్లెలూయా. కావున మీరు ఆ జీవజలపు ఓట అయిన ప్రభువుని మీరు విడిచిపెట్టకుండా ఉంటే, వదిలిపెట్టకుండా ఉంటే మీరేమవుతారో తెలుసా? రక్షణాధారమైన బావులలో నుండి. ఏ బావులు అంటే అవి? రక్షణాధారమైన బావులు, క్షేమాధారమైన బావులవి. సజీవుని బావి అది. ఆ బావిలో నుండి మీరు ఏం చేయొచ్చు తెలుసా? ఆనందంతో మీరు ఏం చేస్తారంట? నీళ్లు మీరు చేదుకుందురు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మొదటిగా మనం చూస్తే మనకి ఏ బావి కనబడుతుందండి? సజీవుని బావి. హల్లెలూయా. ఆ సజీవుని బావిలో నుంచి మనకి ఆనందకరమైనటువంటి జీవజలపు ఓటలు లభిస్తాయి. ఆ సజీవుని బావి నుంచి ఏమొస్తాయి చెప్పండి? మనకి ఆనందకరమైన జీవజలపు ఓటలు లభిస్తాయి. హల్లెలూయా. తర్వాత రెండవ బావి ఏంటంటే, రెండవ బావి అసలు నీళ్ళే లేని బావి. ఏ బావి అండి అది? నీళ్ళే లేని బావి. బావి మాత్రమే కాదు, ప్రస్తుతం ఈ లోకంలో ఎక్కువ మనకి ఏ బావులు కనపడుతున్నాయంటే నీళ్లు లేని బావులు కనపడుతున్నాయి.